నమస్కారం. వెల్కమ్ టు భక్తి చైతన్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మైలవరపు నాగమణి గారు. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది. సో ఎక్కడికెళ్ళినా కానీ పెళ్ళిళ్ళు బాజా అనేది మోగిపోతుందనమాట. సో కొంతమందికి ఏంటంటే ఎప్పటి నుంచో సంబంధాలు చూస్తూ ఉంటారు, జాతకాలు చూపిస్తూ ఉన్నా కానీ మ్యాచెస్ అనేవి తొందరగా కుదరకపోవు. అసలు కుదరవు, ఒక్కొక్కసారి చాలా టైం పడుతుంది. ఇలాంటి వాళ్ళు ఏంటంటే పూజలు రకరకాలుగా చేపిస్తూ ఉంటారులే కానీ ఎక్కడ ఫలితం ఉండదు. మరి అలాంటి వారికి త్వరగా పెళ్ళిళ్ళు కావాలి అంటే ఏం చేయాలి అంటారు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ? ఏం చేయాలంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ అంటే పుట్టిన టైము డేట్ ఆఫ్ బర్త్ కనుక సరైంది అయితే కనుక ముందు జాతక పరిశీలన చేయించుకోవాలి. వివాహానికి ఏం అడ్డం వస్తున్నాయో ముందు పరిశీలన చేసుకుని వాటికి తగిన జపం, హోమాలు, దానికి తగ్గ దానాలు చేసుకుని మీకు ప్రముఖ జ్యోతిష పండితుడిని కానీ లేకపోతే మీకు గ్రామంలో పౌరోహితులు కానీ ఎవరన్నా ఉంటారు దీన్ని పరిశీలన చేసి చెప్పేవాళ్ళు, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని వాళ్ళు ఏం చెప్తే ఆ కార్యక్రమం చేసుకోవటం వల్ల వివాహాలు తొందరగా అవుతాయి. ఒకవేళ జాతక పరిశీలనలో ఏదైనా కుజిదోషం కానీ అట్లాగే ఏదైనా కాలసర్పదోషం కానీ ఏమన్నా ఉంటే కనుక వివాహాలు లేట్ అవటానికి మనకి ఆస్కారం ఉంది. ఒకవేళ కుజిదోషం ఉండి వివాహాలు అయినాయి అనుకోండి, పిల్లల విషయంలో అయినా పిల్లలు పుట్టడానికి కూడా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వివాహాలు లేట్ అవుతున్నాయి, మనం అన్ని సంబంధాలు చూస్తున్నాము, ఏ సంబంధానికి వెళ్ళినా ముందుకు వెళ్ళలేకపోతున్నాము ఏమిటి అన్నప్పుడు మీరు వెంటనే అసలు ఏమిటి సమస్య ఎక్కడుందన్నది పరిశీలన చేసుకోవాలి. అట్లాగే వ్యక్తిగతంగా కూడా ఎక్కడ మనకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ఏదైనా ఉద్యోగం విషయంలోనా సరైన సంబంధాలు మనకి వెతికి పెట్టేవాళ్ళు లేకపోవటమా, వెనక మనకి ధైర్యంగా నిలబడేవాళ్ళు లేకపోవటమా, ఇది కూడా మనం ఒకసారి మామూలుగా కూడా మనం పరిశీలన చేసుకుని ఎక్కడ జరుగుతోంది, ఏది ఆటంకంగా జరుగుతోందని పరిశీలన చేసుకుని ముందుకు గనక కొనసాగితే తప్పకుండా వివాహాలు కుదురుతాయి. వివాహాలు కుదిరే విషయంలో కూడా ఎక్కడైనా మీకు దగ్గరలో ఏదన్నా దేవాలయం ఉంటే అక్కడ కనుక ఏదన్నా జంటనాగులు సర్పప్రతిష్ఠ కనుక చేసుంటే చక్కగా మంగళవారాలు నియమంగా పాటించటం వల్ల ఏకభుక్తం ఉండి ఉదయాన్నే వెళ్ళి ఆ నాగానికి పాలతో అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మంగళవారం నియమాలు కనుక పాటిస్తే త్వరితగతిన మనకి వివాహాలు అయ్యే అది ఉద్దేశం కనుక యోగం కూడా ఉంటుంది, వివాహాలు సెటిల్ అవుతాయి. తర్వాత ఏంటంటే మాకు వివాహం అయితే పసుపు బట్టలతో వచ్చి సర్పప్రతిష్ఠ చేసుకుంటాము అని ఒక మొక్కుకుని ముడుపు కట్టుకోవాలి. ముడుపు కట్టుకోవటం వల్ల కూడా మనకి వివాహాలు అయ్యే అవకాశం ఉంటుంది, తొందరగా సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది. ఓకే అమ్మా, నేను మిమ్మల్ని ఎందుకు అడిగాను అంటే ఈ ప్రశ్న, మీ దగ్గర చాలా మంది ఇప్పటి వరకు వచ్చారు, వివాహం కాని వారు, అలాగే సంతానం లేని వారికి, వారందరికీ చాలా త్వరగా సంతానం లేని వారికి సంతానం కలగడం కానీ, వివాహం కాని వారికి వివాహం అవడం కానీ, నాగ ప్రతిష్ఠ విగ్రహాలని ప్రతిష్ఠించడం కానీ, ఇట్లా మీ దగ్గర నేను చాలా చూసాను. నాగప్రతిష్ఠలు అయి ఉన్నాయి, అది మీరు కూడా మాకు లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు కదా. సో అందుకోసమే ఇంకా నేను మిమ్మల్ని అడిగా, ఏమన్నా ఒక మంచి పరిహారం ఉంటే చెప్పండి అనేసి. ఇప్పుడు పసుపు బట్టల మీద మొక్కుకుని అన్నాను కదా, అలా చెప్పటం వల్లే వివాహం అయ్యి పసుపు బట్టల మీద వచ్చి 3వ రోజునే నాగప్రతిష్ఠ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ అనుభవాన్నే నేను కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. అమ్మ, కొంతమంది అంటూ ఉంటారు కదా, నాగదోషం వల్లే మాకు అవ్వట్లేదు వివాహం అని చెప్పేసి. మరి మనకున్న నాగదోషం పోవాలి అంటే మీరు చెప్పే ఏదైనా సరేనండి, మనము ఏ ఈతి బాధలతో బాధపడుతున్నా, ఏ పనులకి మనకు ఆటంకాలు కలిగినా, ఏమండి అది కుజిదోషం కానీ, కాలసర్పదోషం కానీ, మాతృకా దోషాలు, పితృకా దోషాలు, సంతానలేమి, అనారోగ్య సమస్యలు, గృహవాస్తు సమస్యలు, ఏమ్మా విదేశయానం, ఉన్నత చదువులు, తర్వాత దంపతుల మధ్య సఖ్యత లేకపోవటం, లేకపోతే ఇతరత్రా ఏదైనా ఆకస్మిక ధన నష్టం, ఏ పని చేయకపోయినా ఆటంకాలే, ముందుకెళ్ళం, ఆకస్మికంగా అప్పులు చేసి రావటం, అప్పులు చేయాల్సిన అవసరం రావటం, అనారోగ్య సమస్యలు, మంచి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు సడన్గా సిక్ అవుతారు, అనారోగ్య పాలవుతారు. ఏ సమస్యలతో మీరు బాధపడుతున్నా అది మీరు సర్పదోషాల కిందే పరిగణనలోకి తీసుకోవాలి, తప్పకుండా దానికి తగిన రెమెడీ చేసుకోవాలి. కాబట్టి బాధలు పడుతున్నాం కదా ఏమిటని మీరు ఆలోచించకుండా అదే అనుభవిస్తూ ఉండి ఏంటి మనకి ఎక్కడ జరుగుతోంది ఎక్కడొస్తోందని మీరు పరిశీలన చేసుకోవాలి. అంటే ఇంట్లో
కుటుంబ పరిస్థితులే కాకుండా జాతకపరంగా కానీ ఏదైనా దోషాలు ఉన్నాయో ఏంటని కూడా మీరు పరిశీలన చేసుకుని తగిన రెమెడీ చేసుకుంటే పరిస్థితులు తొందరగా చక్కబడతాయి. ఓకే అమ్మ, వివాహం కాని వారికి ఎటువంటి పరిహారం చేసుకుంటే త్వరగా వివాహం అవుతుంది, అలాగే సంతానం లేని వారికి కూడా సంతానం త్వరగా కలగాలి అంటే ఎటువంటి పరిహారం చేసుకోవాలి ఏంటి అనే వాటి గురించి అయితే ఈరోజు ఇంటర్వ్యూలో మాకు అన్ని విషయాల గురించి, మాకున్న సందేహాలన్నిటి గురించి అయితే మాకు చక్కగా వివరించారు. నమస్కారం అమ్మ.